అందరికీ వందనండి. వేదిక మీద ఉన్న సేవకులకు, విశ్వాసులు మీ అందరికీ వందనాలండి. మరి నేను తెలియచేయడం ఏమనగా, మరి మన చర్చి ఒక ప్రారంభం విషయంలో మరి దైవ సేవకుల నిర్ణయం ప్రకారము హౌస్ విషయంలో 1983 సంవత్సరంలో మరి వాళ్ళ హౌస్లందు దైవ సేవకులు ప్రారంభించారు. విలియం మారియన్ బ్రన్హామ్ గారు వర్తమాన సంఘము అభిషేకించబడిన వర్తమానం ప్రకారము కనికెళ్ళ జోసెఫ్ గారు మరి సింతా సత్యానందం గారు ద్వారా మరి వాళ్ళ హౌస్లో మరి ప్రారంభించారు. తరువాత మరి అలా చర్చ్ ప్రారంభించుండగా మరి 1990 సంవత్సరంలో మరి ఏలేశ్వరంలో మరి మరి బాప్తిస కార్యక్రమములు మరి ముందు చేరి ఉన్నాయండి. ఒక్క నిమిషము మరి నేను తెలియచేస్తానండి. మరి 1983 సంవత్సరంలో స్థాపించిన తర్వాత మనకి చర్చి లేదు కాబట్టి మరి బాప్తిస కార్యక్రమం ఎలాగా మరి అనుకున్న సమయంలో మరి 1990లో మరి దైవ సేవకులు మరి బాప్తిస కార్యక్రమము పొంది ఉన్నారండి. మరి అది సంవత్సరము 1990లో కాబట్టి బాప్తిస కార్యక్రమం పొందారు కాబట్టి సారమ్మ గారు మరి అది సంఘము మరి ఉజ్జీవ సభలండి. ఏలాశ్రమంలో ఉజ్జీవ సభలు పెట్టారండి. ఎవరు ఆధ్వర్యంలో అంటే జోకబ్ జాన్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఉజ్జీవ సభల్లో 22 మంది సంఘ సభ్యులు మరి ప్రారంభించారని అక్కడ జరుగుతుండగా అప్పుడు మరి బాప్తిసం పొంది ఉన్నవారు మొట్టమొదటిగా సారమ్మ గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, తర్వాత జోసెఫ్ గారు, తర్వాత ప్రిష్కెల్లా గారు, వీళ్ళు నలుగురు మరి బాప్తిసం అక్కడ పొంది ఉన్నారండి. తర్వాత 1993లో మరి సింతా సత్యానందం గారు మరి ఈ 1983లో జరుగుతుండగా మరి ఏలసర్లో 1990లో జరుగుతుండగా తర్వాత అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి వారి నిరీక్షణతో మరి సింతా సత్యానందం గారు మరి ఆయన మరి తర్వాత జోసెఫ్ గారు మరి వారు కుటుంబీకులందరూ ప్రార్థన చేసి, దేవా మాకు ఏంటి, మాకు చర్చి లేదు, మా ప్రార్థన కావాలి, మరి ఆలయం కావాలి, ఎంతో ఉద్యోగంతో ఉత్తృత నిరీక్షణతో ప్రార్థన చేయగా దేవుడు ఒక స్థలాన్ని చూపించారండి. ఆ స్థలము ఇదేనండి. హల్లెలూయా. ఆ స్థలము 1993లో ప్రార్థన చేసి మరి చింతా సత్యానందం గారు మరి ఇంకా మరి చాలా కొంతమంది నలుగురు ఉన్నారు సేవకులు. మరి సింతా సత్యానందం గారు క్రీస్తు శిష్యులు అయినారు, మీ అందరికీ తెలుసు. మరి లక్కవరము జాన్ పీటర్ గారు, తర్వాత పంజాబ్ వైజాగ్ ప్రేమశ్రీ గారు, వీరి నలుగురితో ఈ స్థలము ప్రారంభమయ్యిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ స్థలాన్ని కొనేటప్పుడు మాట్లాడేటప్పుడు మరి మరి మూరా పోతురాజు గారు, మరి కొండరాజులు గారు, మరి సామూర్తి గారు, నాగరాజు గారు, వీళ్ళందరూ సహకారంతో తీసుకోండి మరి సంఘం లేదు కదా మీకు అని వచ్చి అడిగితే మరి సింతా సత్యానందం గారు, దేవా నీ కృపతో మాకు చక్కటి స్థలమును అందజేసావే, ఎంతో మేము ధన్యులము అని ఆయన మళ్ళీ అంగీకరించి వాళ్ళ మాట తీయకుండా ఇక్కడ వచ్చి ఆ స్థలమును కొన్నారండి. కొని మరి 1993లో ఇది ప్రారంభించారండి. ప్రారంభించిన కానించి ఆయన స్థాపించిన ఈ పునాది ఎన్నో అద్భుత కార్యములు జరిగాయండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతిఫలము పొంది ఉన్నారండి. 1, 2 కాదండి, 100%. నమ్ముడు నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన చెప్పిన దేవుడు ఆయన నెరవేరుస్తాడు. గ్యారంటీగా ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబ జీవితంలో గొప్ప మేలు చేసేవాడైనని మనందరం నమ్మి ఉండాలండి. మరి ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్క విషయంలో అలాగలా వెళ్తుండగా పాకేసారు, పాక తర్వాత పెంకులు వేసారండి, తర్వాత రేకులు చెట్టు ఇచ్చారండి. ఇదంతా దేవుని కృప అండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి కనికెళ్ళ జోసెఫ్ గారు ఎన్నో సంఘాలు నియమించారు. అవన్నీ
విలియన్ మారియన్ బ్రహ్నం గారు వర్తమాన సంఘ ప్రవక్త, 7వ సంఘకాల ప్రవక్త. హల్లెలూయా. ఆయన ద్వారా ఇతర దేశాలు, చాలా దేశాలు ఆయన ఒక్కరే ప్రకటించారు. ఆయనతో చాలా మంది సేవకులు తయారయ్యారు. చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో విస్తారంగా అభివృద్ధి పొంది ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము ప్రారంభమైన కాడి నుంచి జరిగిన అద్భుతాలు ఏంటంటే అండి, మా ఊళ్ళోనే జయకుమార్ మాస్టర్ వారు ఫ్యామిలీ వచ్చి, అయ్యా మాకు ఎన్ని సంవత్సరాల నుంచో గర్భఫలం లేదు, మాకు రావటం లేదు, అయ్యా మీ దగ్గరికి వస్తే ప్రార్థన చేసుకుంటే ఆయన దయను చూపిస్తాడు, మీ ప్రార్థన ప్రతిఫలం వల్ల మాకు సంతానం కలుగుతుందంటే ఎక్సలెంట్ 100% జయకుమార్ మాస్టర్ గారు ఆయనకు ఒక కుమారుని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి కుమారుని ఇచ్చారండి. ప్రతి సంవత్సరం మాకు వచ్చి ప్రేమాధర్ గారని ఆయన స్త్రీలకి బట్టలు ఇచ్చేవారు, పురుషులకి బట్టలు ఇచ్చారు, ఒక్కొక్క జత అలాగే ఇచ్చేవారు. ఆయన కూడా పిల్లలు లేరని ప్రాధేయపడితే దైవ సేవకులైన మన కనికర్ల జోసెఫ్ గారి దగ్గరికి వస్తే ఆయన కూడా ప్రార్థిస్తే 2 అమ్మాయిలు పుట్టారండి. హల్లెలూయా, 2 అమ్మాయిలు పుట్టారు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైన ఆయుధము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదండి. తర్వాత మా ఇక్కడ సంఘానికి వచ్చిన ఒక దైవ సేవకుడు, కుర్రోడు, సేవకులు కాదండి, ఒక విశ్వాసి, ఆయన కానిస్టేబుల్ అండి. మరి ఆయన విషయంలో ఒక శాతానుడు పట్టి ఉంటే దైవ సేవకులు సంఘం వెళ్ళి ప్రార్థించే ఆ సాతాను విడిసిపోయిందండి. హల్లెలూయా. తర్వాత ఆయనకి వివాహం కూడా జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతకార్యం, ఆశ్చర్యకార్యం అంటే మనం ఊహించుకున్నది మన చిన్నదేనమ్మో, అంతకు మించి చేసే దేవుడు గొప్ప కార్యం చేయగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా మరి దైవ సేవకులు నిర్ణయించిన 1993లో ప్రారంభమైన తర్వాత అలా ప్రార్థించుండగా మా సంఘంలో ఉన్న మరి కృపానక వారికి ఒక కుమార్తె ఉన్నారండి, బాబు కూడా ఉన్నారు. మరి ఆమెకి నీరసంగా ఉన్నప్పుడు మరి డాక్టర్లు నిర్ణయించారండి, ఈ యొక్క వ్యాధి నీరసమైన తర్వాత దైవ సేవకులు వెళ్ళి ప్రార్థన చేయాలి. డాక్టర్ గారు చెప్పారటండి, మెదడ వాపు వ్యాధి నీరసము, రక్తం బ్లడ్ కూడా వచ్చేదటండి. మరి వారి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి బ్రతకదు అని చెప్పినప్పుడు వారు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి ఇలా జరిగిందని మరి పాస్టర్ గారికి తెలియజేస్తే ఆయన వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఒక 2 గంటలకు ఒక పూట వెంటనే అమ్మా అని పిలిచిందటండి. హల్లెలూయా. ఆ డాక్టర్ గారు వచ్చి ఏమన్నారట తెలుసండి, మీ దేవుడే గొప్ప కార్యం చేశాడు, మేము చేయలేని పని ఆయన చేశాడు, మేము చనిపోతుందని చెప్పిన మనిషి తిరిగి ఆయన బ్రతికించాడు, ఆయన కృప. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. తర్వాత వచ్చి ఈ సంఘంలో జరిగిన అద్భుతాలండి. మరికొన్న సొలొమన్ రాజు గారు, అలా తోడల్లి గారు అబ్బాయి నాని, ఆ కుమారుడు కూడా ఇంచుమించు ఒక 3 నెలల క్రితము లారీ 2 కోళ్ళ మించి ఎక్కేసిందటండి. ఏదో గీజ్ ఏదో పెడుతుంటే బండి అలా పెడుతుంటే జస్ట్ అలా మూవ్ అయిపోయి కాళ్ళు నుజ్జు అయిపోయండి, 2 కాళ్ళు కూడా దుమ్ములే మిగిలేయండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు శరీరము దాచుకుని నడుస్తున్నాడని చెప్పారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం ఈ సంఘంలో జరిగినవండి. మరి కాబట్టి అలాగే మరి ఇంకా తర్వాత మా చర్చిలో శారదా గారు ఉంటారు, నర్సు గారు, వాళ్ళ సిస్టర్ గారు కూడా మరి వివాహం అయ్యిందండి. వివాహం అయిన తర్వాత గర్భఫలము ఫెయిల్స్ అయిన తర్వాత ఆమె కూడా హాస్పిటల్ చేసి గర్భఫలం ఫెయిల్ అయింది, ఈ అమ్మాయి చనిపోతారు, మేము ఆపరేషన్ చేసినా చనిపోతారు అని కుటుంబీకులందరినీ పిలిచి మాట్లాడితే నర్సు గారు ఇక్కడే ఉన్నారండి, శారదా గారు, మీరు సంతకాలు పెట్టేయండి అమ్మా, ఈవిడ బతకదు చచ్చిపోతుంది అని స్ట్రెచ్చర్ మీద ఉండి వారికి సమాధానం చెప్తే మన విలియన్ మారియన్ బ్రహ్నం గారు వర్తమాన సంఘం బుక్కు పట్టుకెళ్ళి పుస్తకము ఆవిడ స్ట్రెచ్చర్ మీద పెట్టి దేవాన్ని చిత్తము బ్రతుకుట క్రీస్తే సోవైన మేలని నిర్ణయంతో ఆ శారదా గారు ఆ వర్తమాన బుక్ స్ట్రెచ్చర్ మీద పెట్టి మీరు ఆపరేషన్ చేయండి, బ్రతుకుతే ఆయన చిత్తమే, ఏదని యెహోవా ఇచ్చునో యెహోవా తీసుకొనునని ఆమె ఆపరేషన్ చేయమంటే 100% ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ ఇప్పుడు బ్రతికి ఉన్నారని. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్షి
సాక్ష్యమే. అక్కడ ఇప్పుడు జరిగిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. చాలా అద్భుతాలు సాక్ష్యాలు చెప్పినాయి. కాబట్టి ఈ వర్తమాన సంఘంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విశ్వాసముతో నమ్ముటని వాళ్ళైతే నమ్మవానికి సమస్య సాధ్యము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రేమతో ఒకరిని ప్రేమించుకొని ప్రేమించబడిలాగా మన వర్తమానంలోకి నడిపించాలని ఎన్నో దేశాల్లో ఉన్న మన వర్తమాన సంఘము మనమును కూడా ఇంకా అభివృద్ధి అవ్వాలని, మనం ఇప్పటి వరకు ఉన్న ఈ సంఘము 100%లో ఒక 30% అండి, ఇంకా 100% 60% ఉన్నారు ఈ సంఘంలో వాళ్ళే, మేస్టర్ నియమించిన సంఘంలో వాళ్ళే. హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా నిరీక్షణతో ఆయన వెనకాలే మనం ఉండి మనందరికీ ఆయన కనికెళ్ళ జోసెఫ్ గారు, మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ చింతా సత్యానందం గారు అయితే పునాది స్థాపించిన వాడు. ఆయన అపోస్తలుల పౌళ్ళు 12 మంది ఎలా అయితే స్థాపించారో అలా పునాదిగా ఉన్నారు. మనకి చింతా సత్యానందం గారు అలాంటి ఆయన అల్లుడి గారైనా కనికెళ్ళ జోసెఫ్ గారు మనందరినీ నడిపించారు. మనందరికీ ఆయన తండ్రి, మనందరిని నడిపించిన మన తండ్రి, నాయకుడు ఆయన, మన యజమానుడైన. హల్లెలూయా. ఆ తండ్రి గారిని బట్టి మనము ముందుకు సాగాలని ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మరి చక్కని మాటలు చెప్పిన బ్రదర్ని దేవుడు దీవించునుగాక. మీ అందరికీ ఆయన కొన్ని విజయాలు చెప్పాడండి. ఏం చెప్పాడట? ఏమైనా ఎవరికైనా అర్థమైందా? ఏం చేశాడంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మనం సాధించినటువంటి కొన్ని విజయాలు చెప్పాడు. అర్థమైందా? అర్థం కాలేదండి. ఆ విజయాలు మనం ఏమనుకుంటున్నామంటే మన బలహీనత ఎవరో కాదు, మనమే. మన బలం కూడా మనమే. ఇప్పుడు నేను ఏం చేయగలను, నాకు ఏ బలం ఉందో అనుకోండి, ఏమీ లేదు. నేనే 10 మందిని సంపాదించాలి అనుకున్నాం అనుకోండి, దానికోసం ఒక్కడు నిలబడితే చాలు. ప్రవక్త అదే చెప్తున్నాడు. క్రిస్మస్ అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇంటింటికి వెళ్ళి క్రీస్తు నేడు పుట్టునని సౌండ్లు పెట్టి ఆరన్స్ పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మొదట నీవు నీ ఆఫీస్లో, నీ వర్క్లో, నీ యొక్క ప్లేస్లో, నీ పనిలో నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని జీవించు. అప్పుడు వాడు వచ్చి అడుగుతాడు ఏమైంది అని. నాకు ఈరోజు హ్యాపీ క్రిస్మస్. అక్కడ ఆ చేంజ్ లైఫ్ ఇచ్చినప్పుడు ఆ వాతావరణం మనం ఎప్పుడైతే చూపించామో నీ ద్వారా 10 ఆత్మలు దేవుడి దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మనం పాత వారి వల్ల జీవిస్తున్నాం కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి బ్రదర్ చక్కని మాటలు పునాదేశన నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి ఈ సంఘము ద్వారా సాధించినటువంటి కొన్ని విజయాలు చక్కగా వర్ణించారు. మరొక బ్రదర్ మధ్యలోకి రాబోతున్నారు. మన సంఘంలో ఉన్నటువంటి సంఘ నివేదికను దానిలో బ్రదర్ గారు చక్కగా తన పనిని నెరవేర్చారు. మరొక వ్యక్తి సాల్మన్ రాజు గారు వచ్చి మరికొన్ని విషయాలతో మన విజయాలను ఆయన ఒకసారి తెలియపరిచారు. దయచేసి రావాలని నేను పొరపాటు కోరుచున్నాను. బ్రదర్ సాల్మన్ రాజు గారు వెల్కమ్ అండి, రావాలి త్వరగా. బ్రదర్ సాల్మన్ రాజు గారు ఈ సంఘ ఇక్కడ వచ్చినండి పెద్దలకి అందరికి ఎంతగానో మరి దేవుణ్ణి అడగలేని చోట్లేదండి. నా భార్య నేను ఇదే సన్నిధిలో నా తోడోళ్ళు కొడుకండి, మా తోడోళ్ళు కొడుకండి. కుర్రోడిది చిత్రాడండి. మరి డ్యూటీకి ఎప్పుడు ఈ కుర్రోడు నేను వెళ్ళడం చూడలేదండి. నేను ఎప్పుడు చూడలేదండి. నేను ఎప్పుడు చూడకపోతే మరి ఎందుకు వెళ్ళాడో తెలియదండి. కుర్రోళ్ళ కోసం మరి అలా వెళ్ళిపో ఉంటాడండి. మరి లారీ ప్యాచీ పడ్డ తర్వాత టైర్ ఇప్పుతుంటే వెనకాల వీళ్ళు ఇప్పి లారీని వెనకాల వచ్చిన లారీ గుద్దేసిందండి. ఈ చక్రాలు ఈడు కాళ్ళ మీద ఎక్కి అలా ఉండిపోయి 2-3 సార్లు ఆడు అల్లిపోయి ఎదరికెళ్ళి వెనక్కి అనేసాడండి. ఇంకా కాలుకి మాసం కానీ దుమ్ము కానీ ఏమీ లేదండి. మా వదిన్ని తెలియపరిచేసారండి. మా వదినికి ఇంక శవంలాగా పడిపోయిందండి. మా అత్తగారు శవంలా పడిపోయిందండి. ఇందులో ఉన్నది మా చిన్న వదిన గారు, నేను, మా ఆవిడ, ఆఖరికి మా బామ్మద్దులు గట్ట. అంటే తనంటే ఎంతో ఇచ్చండి వాళ్ళకి. పుట్టగా కుర్రోడు ముందుగా పుట్టాడన్న అభిమానము మరి ఏటో నాకు తెలియదండి. నేను తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది చిన్నోడండి. నేను పెళ్లి చేసుకునేటప్పటికి చిన్నోడు కుర్రోడు. ఇందులో అయిన తర్వాత ఇలా కాళ్ళు పోగానే ఏడు తండ్రి పరిస్థితి అని
మేడం గారు ఆడవిడండి, మేడం గారు, డాక్టర్ గారు ఎన్ని సార్లు అడిగినా సరే అవకాశం లేదన్న మాట అన్నదండి. టైం అయిపోతుందండి, ఎక్కడ హైదరాబాదు ఎక్కడ లోకమండి, అక్కడ కాల్ తీసేస్తానంటే భయపడి కాకినాడ తీసుకొచ్చేసామండి. కాకినాడ తీసుకొచ్చేస్తే టైం అయిపోతుంది కదా, ఎన్ని ఎక్స్రేలు ఎన్ని స్కానింగ్లు తీసేస్తున్నారో వైను లేదండి. ఎందులోనూ మనిషి నిలబడి ఆధారు లేదన్నారండి. దేవా దేవా అనుకుని అలాగ దేవుణ్ణే మొరపెట్టుకుని అడుక్కునేవాడిని, అలాగ అడిగివ్వండి. మీకు ఇంతలో ఇంత అవకాశం ఉన్నా సరే చేయండి అమ్మా, ఇంతలోనే సరే అవకాశం మీరు చూడండి, తీసేవద్దు అనే అన్నామండి. మా కుటుంబం అంతా, వీళ్ళ కుటుంబం అనేది ఉన్నారండి. మా వదినో పక్క, మా అమ్మదిలో పక్క, ఇంక అందరూ శవాల్లాగా అయిపోయారండి కుర్రోడు కోసం. ఈడు మరి అంత లారీ మీదకి ఎక్కేసి 3 రోజులు అయిపోయిన కుర్రాడు తేటగా మనం ఎంతలా ఉన్నామో అంత స్పష్టంగా మాట్లాడేవాడండి. దేవుడు చూడండి ఎంత గొప్పవాడో దేవుడు. కాదు ఇంక ఫోటోలు చూస్తే మీరు అందరికి, మా సంఘానికి అందరికీ చూపెట్టానండి, మరి మీకు చూపెట్టలేకపోయాను. ఇంకా కాళ్ళు అయితే 2 కాళ్ళు తీసేస్తానన్నారండి. దేవుడు మరి కుర్రోడికి ఎంతో మేలు చేసాడండి. ఏమొద్దమ్మా, ఆ కుర్రోడు లేచి బాత్రూమ్కి వెళ్తే చాలమ్మా, బాత్రూమ్కి వెళ్తే చాలమ్మా అని ఆవిడకి పెట్టిన దానమే కానీ పెట్టిన దానం లేదండి. దాటరమ్మ గారికి డబ్బు ఇసులో గట్రా నేను సాక్ష్యం చెప్పాలండి. మరి మా తోడళ్ళు మామూలు హాస్పిటల్లో చేయించిందండి, ఎలా చేయించిందన్నా తెలియదండి. స్పాట్లో మీరు 7 ప్యాకెట్లు రత్తందండి అప్పటికప్పుడు చెప్పారండి. అప్పటికప్పుడు 7 ప్యాకెట్ల రక్తం. చూడండి అక్కడికి వచ్చిన కుర్రోళ్ళు ఎంత గొప్పవాళ్ళు. నాకు బంధం ఉంది కాబట్టి నేను ఇవ్వగలండి. సరదాగా ఈ చూడడానికి వచ్చిన కుర్రోళ్ళు గట్రా రక్తం ఇచ్చేసారండి అయాల. దేవుడు చూడండి వీడి పట్ల ఎంత మేలు చేశాడో. అదేండి తన గురించి అయితే మా అయ్యగారు చెప్పానండి, ఎంతో బాగా. ఇంకా ప్రార్థన లేని రోజు లేదండి కుర్రోడు కోసం. దేవుడు ఎంత గొప్పగా నిలబెట్టాడంటే ఇంక 2 కాళ్ళు తీసేసి కాళ్ళు నిలబెట్టాడండి. మరి మా ఊరికి ముందే చెప్పానండి, మా సంఘాలు పత్తిపాడు సంఘంలో, దానాపేట, ఇలా మొత్తం రౌతుల పూటి నుంచి ఇలా మొత్తం సంఘాల అబ్బాయి నీ గురించి పాతం చేస్తున్నాయి, నువ్వు నిలబడినాయి అంటే మేము ఏ మీటింగ్ పెట్టుకున్నా సరే నువ్వు రావాలి బాబు అన్నానండి. ఆ మాటకి చిన్న నువ్వు ఆటో పంపని అలా పెద్ద చిన్నమ్మ గారు, అలా మా అయ్యగారు, అలా ఆవిడ మొత్తం వచ్చారండి. దేవుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి తన అమ్మగారికి ఏం పని ఉంది తెలియదు కానండి, నాకు కుర్రుడు అయితే ఈ దేవుడు అయిందండి, వీడి పట్ల చాలా మేలండి. వీళ్ళు ఎప్పటికీ మర్చిపోకుండా మేలండి ఇది. వీళ్ళు చాలా మంది వచ్చేవారండి, ఇవ్వరండి నువ్వు అందులో ఉన్నావు ఇందులో ఉన్నావు, వదినా నువ్వెవరి మాట అనుకో, నువ్వు ఎప్పుడో చేసావు పూజ, నువ్వు మారిపోయావు, నువ్వు ఉన్నాయి తీసే, నువ్వు దేవుళ్ళలోకి వచ్చేయి, నీకు ఎప్పుడైనా సరే లోటు వస్తే ఏ బాబుని అడుగు, మంచి లేటుగా వస్తుందండి, చెడి పరిగెట్టుకుంటూ వస్తుందండి. మా వదినకి అదే చెప్పానండి నేను. చాలా మంది వచ్చి నువ్వు గుళ్ళోకి వెళ్తున్నావో నీకు అలా జరిగింది ఇలా జరిగింది అన్నారు. అలా జరిగింది ఇలా జరిగింది అంటే 3 రోజులు రక్తం పోతుండగా ఈ కాళ్ళు నెలిగిపోయి బాధలో 3 రోజులు ఎవరైనా బతుకుతారండి. దేవుడు కృప ఉంది కాబట్టి ఈడు బతుకొచ్చాడండి. అక్కడి నుంచి వచ్చినోడు అన్నా సరే కోమలోకి వెళ్ళలేదండి, కోమలోకి వెళ్ళలేదండి. అలా మాకంట మా మాట్లాడేవాడండి, ఏ నాన్న నత్తుందా లేదు అనివాడండి. వీడి ధైర్యం చూసి ఈ కోమలో పోయిన వాళ్ళ అమ్మ, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, చిన్నమ్మలాళ్ళు మరుసూపు వచ్చేవారండి. లేకపోతే వీడికంటే ముందు వాళ్ళ అమ్మగారు చచ్చిపోనండి, తర్వాత వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోను. నేను స్పష్టంగా చూశాను కాబట్టి ఎంత ధైర్యంగా ఈ కాళ్ళన్నీ చిదిగిపోతే ఎంత ధైర్యంగా ఉన్నాడు అయ్యారు, నమ్మరు. నా కళ్ళ అన్ని చేశాను కాబట్టి ఈ సాక్ష్యం నేను చెప్పుకోగలుగుతున్నానండి. మరి వీళ్ళ కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయాలండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంది సన్నిధులు వచ్చాయి, చాలా మంది నాకు ప్రార్థన కావాలండి కుర్రోడికి. మరి నాకు దేవుడు ఎంతో చెప్పలేనన్ని వీళ్ళ తల్లిదండ్రులు కుటుంబం అంతా మొరపడి ఉండాలండి. వీళ్ళ కుటుంబం అంతా లైఫ్ లేని లైఫ్ దేవుడు ఇచ్చాడండి. ప్రాణం అంటే ప్రాణం ఉంటే ఎక్కడ కూర్చుంటే సుఖమైందండి. లైఫ్ కాళ్ళు లేనిది ఇంక బతుకు అని అనవసరం. అమ్మా నేను ఇంక నా కాళ్ళు 2 తీసేస్తారు, అమ్మా నా కాళ్ళు 2 తీసేస్తారు. హైదరాబాద్ లో చెప్పిన మాటే పట్టుకుంటేవాడు కానీ బాబు నువ్వు కంగారు పడకు, మేము అడుగుతాం, బాబు నువ్వు కంగారు పడకు, ఇదే మాట్లాడి మాకు కరెక్ట్ గా ఆవిడ అన్ని సంతకాలు పెట్టించేసుకుంది మాతో అన్నిని. ఇంకా కుర్రోడికి చచ్చిపోయినా కాళ్ళు తీసేసినా మాట్లాడినా హక్కు లేదండి. మాకు ఉండొచ్చుకున్నామండి కాళ్ళు, అంతే. మనిషి రూపంలో ఉండొచ్చుకున్నాం. ఏదైనా సరే మా వల్ల కాకపోతే మమ్మల్ని మీరు అన్నా సరిపోరని సంతకాలన్నీ పెట్టించుకున్న తర్వాత మాకు 1 రోజులు టైం ఇచ్చారు.
వారం రోజులు పోయాక రక్తం ఎక్కించారు కదండి, ఆ రక్తం కారటం అదేమో మాడకుండా అలా ఎర్ర పుండ్లా ఉండిపోవటం, వాళ్ళకి ఒకటోటే నరాల్లో వాళ్ళకి ఎక్కిదండి. ఇది ఇలాగైతే లైన్ అవుతుందని ఫస్ట్ తర్వాత వారం రోజులు పోయాక పొడుగు రోడ్లు లాంటి ఒక కాలుకి వేసారండి. మాకు మళ్ళీ బెమ కలిగిందండి. దేవుడు మా వందన ఉన్నాడు, వాడికి ఏమవుదో. ఒక కాలు, మేము ఒక్క కాలు గురించి ఆశించామండి, దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు. మేము ఒక కాలు గురించి ఆలోచించాం, కానీ తనకు 2 కాళ్ళు ఇచ్చేసాడు. అర్ర ఎట్టుకోనన్నా ఎడతాడు నీ కొడుకు అనివ్వండి. ఏంటంటే మా వదిలి ధైర్యం కోసం అనివ్వండి, కానీ దేవుడు కృప చూడండి 2 కాళ్ళు ఇచ్చాడండి. ఇప్పుడు ఆ బిడ్డ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకొని, అంటే బాబాయ్ నేను చెప్పలేను, నా పక్కన నువ్వు చెప్పు అన్నాడండి. మరి వాళ్ళ కుటుంబం ఎంతో చిరిగిపోయిందండి. మరి ఆ కుటుంబం కోసం ఈ ప్రార్థన ఈ కుర్రోడికి కావాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. కుటుంబాన్ని కనీసం రక్షించుకోగలుగుతున్నామా? కనీసం నీ భర్తను, నీ కుమార్తెలను, నీ బిడ్డలను సరైన మార్గంలో నడిపించగలుగుతున్నామో ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఒక్క వ్యక్తి సర్వోన్నతమైన దేవుడు మాటలై ఉన్నది. ప్రతి మాట కూడా ఏదో దినమందు ప్రతి హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే జీవమును, నేనే మార్గమును, నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు. కష్టకాలమందు శ్రమలు వచ్చినప్పుడు నీ బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ ఫ్రెండ్స్ నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ అనే వారిని విడిచిపెట్టవచ్చు, కానీ నేను నిన్నెన్నడూ విడవనని చెప్పిన దేవుడు. అటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. నిన్ను అన్నడు కూడా తలదించుకునేవాడు. ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నిన్ను ఆయన పైన ఆధారపడితే చాలు, నిన్నెన్నడు కూడా తల దించనివాడు ఆయన. ఓ లోకస్తు ముందు నేను తల వంచనీయుడు ఆయన. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన నమ్ముకునే బిడ్డలు విడవను ఎడబాయనని మాటిచ్చిన దేవుడు. మాట తెప్పే దేవుడు కాదు, ఆయన మానవుడు కాదు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. ప్రియ సంగమా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే 40 సంవత్సరాల పరిచర్య మనం ఎంతగా చక్కదిద్దబడ్డాము, మన జీవితాలు ఎంతగా అభివృద్ధి చెందాయి, మన కుటుంబాలకి మనము మార్గదర్శిగా ఉన్నామా, లేకపోతే మనమే మన కుటుంబాలకి అడ్డుబండగా ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకొని కోరుచున్నాను. అందుకే ప్రవక్త చెప్తున్నాడు, క్రిస్మస్ ఆరాధన కాదు, నీ జీవితంలో నిజంగా క్రిస్మస్ ఉందా? నిజంగా నీలో దేవుడు పని చేయుచున్నాడా? ప్రతి ఒక్కరు హ్యాపీ క్రిస్మస్ కాదు, మొదట నీ జీవితంలో హ్యాపీనెస్ ఉందా? మొదట దేవుణ్ణి సంపాదించుకోండి, సమస్తం మీకు సమకూర్చబడతాయి. ప్రియ సంగమా, జ్ఞాపకం చేసుకోండి. అలా నించుని ఉండగానే బైబిల్ పఠనం చేసుకుందాం. మొదటి యెషయా గ్రంథం నుంచి 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు సిస్టర్ మిరిషి గారు వచ్చి వాక్యపట్నం చేస్తారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయాను. దేవుడు తన పరిశుద్ధం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు అండి సిస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి రెండో భాగం వాక్యపట్నం చేయవలసిందిగా స్టెఫన్ గారండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదవని కోరుచున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు చదువుకుందామండి. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను నోర్చజాలను.
మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. అందరూ రెండు చేతులైతే దేవుని స్తుతిద్దామా. ప్రతి ఒక్కరు మీరు రెండు చేతులు ఎత్తి ఓన్లీ బిల్లి సాంగ్ పాడుతూ రెండు చేతులు ఊపుదాం. అందరూ కలిసి పాడదామండి. అందరూ కలిసి పాడదాం. లోతైన అనుభవాలు ఆయన ద్వారా మనం నేర్చుకుందాం. ఎందుకంటే కనుక ఏపీ తెలంగాణ ప్రాంతాలంతా కూడా ఈ యొక్క అంత్యకాల వర్తమానమునకు మొట్టమొదటి పునాది వేసిన ఆయన ఈ వర్తమానము కోసము ఎంతో ప్రయాసపడి అనేక దేశాలు తిరిగి అనేక ప్రాంతాల కొండల లోయలు తిరిగి ఈ వర్తమానం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. పిల్లలు విడిచిపెట్టాడు, భార్యలు విడిచిపెట్టాడు, మనమలు విడిచిపెట్టాడు, అందరినీ విడిచిపెట్టి వర్తమానము కొరకు ఈ వయసులో కూడా నాతో పాటు నడుస్తున్నాడు ఆయన. ఈ వయసులో కూడా మేము పరిగెడుతూ మాకంటే ముందుగా వీలైన సువార్త చేస్తున్నాడు. కానీ విన్నవాడు అదృష్టవంతుడు. యేసు ప్రభువా నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆధారము నీవేనయా. నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆధారము నీవేనయా. నా ఆనందం నీవేనయా, నా ఆనందం నీవేనయా. సాగుచున్నది దేవ నా విశ్వాసనావా, సియోనపురమునకు నన్ను చేర్చు ప్రభువా. సాగుచున్నది దేవ నా విశ్వాసనావా, సియోనపురమునకు నన్ను చేర్చు ప్రభువా. అందరూ చప్పలు కొడదాం అండి, అందరూ సొంతం చప్పలు కొడదాం, అందరూ చప్పలు కొడదాం అందరూ కూడా. అందరూ చప్పలు కొడదామా, అందరూ సొంతం చప్పలు కొడదామా. శోధన తుఫానులో ఎదురైనను, అవమానగాలులు ఎన్ని వీచినా, శోధన తుఫానులో ఎదురైనను, అవమానగాలులు ఎన్ని వీచినా, శరీరమే కుల్లినా,
శరీరమే కుల్లినా నే సాగెదను నా శ్వాసముకై సియోను చేరే వరకు.